పేరు మార్చి ప్రజలకు కుచ్చుటోపి పెట్టే కుట్ర. యాదాద్రి జిల్లా రాజాపేట మండల్ చెల్లూరు గ్రామంలో అక్రమ వెంచర్. సాల్వో ఎక్స్ప్లోజివ్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నిర్వాకం. శ్యామ్ సుందర్ రెడ్డి చేస్తున్న మరో మాయాజాలం. నిబంధనలకు వ్యతిరేకంగా సాల్వో వారి వెంచర్. సర్వే నెంబర్ 322లో సుమారు 70 ఎకరాల్లో వెంచర్. ఈ వెంచర్కి చూపించిన రోడ్డు కూడా వివాదంలో ఉందంట. వెంచర్ కోర్టు వివాదంలో ఉండగా జాహ్నవి టౌన్షిప్గా పేరు మార్పు. క్లీన్ చిట్ ఉందంటే నమ్మబలుగుతూ అమ్మకాలు. అక్రమాలపై వరుస కథనాలు అందిస్తున్న ఆదాబ్ హైదరాబాద్. కోర్టులో ఉండగా అసలు పేరు మార్చడమే తప్పు, పేరు మార్చి పైగా క్లీన్ చిట్ ఉందంటూ అమ్మకాలు చేసే ప్రయత్నం చేస్తున్నారంట వీళ్ళు. సాల్వో వెంచర్స్ వాళ్ళది. శ్యామ్ సుందర్ రెడ్డి, సాల్వో ఎక్స్ప్లోజివ్స్ చూసాం కదా మనం గతంలో. ఆయన మీద ఎన్నెన్నో ఆరోపణలు. భూములను ఆక్రమించి అక్రమ వెంచర్లు వేస్తూ అమాయకులను మోసం చేస్తున్నాడని, కోర్టులను ధిక్కరిస్తున్నాడని, సంబంధిత అధికారులను డబ్బులతో కొనేస్తూ తన పనులు జరుపుకుంటున్నాడని, ఆయన వెనకాల పేరున్న రాజకీయ నాయకులు ఉన్నారని, ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాటభారతం అవుతుంది. ఇప్పుడు ఆయన వేసిన ఒక వెంచర్ అవినీతి ఆరోపణలో కూరుకుపోయింది. ఆ వ్యవహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చెల్లూరు గ్రామంలో సర్వే నెంబర్ 322లో దాదాపు 70 ఎకరాల్లో సాల్వో ఎక్స్ప్లోజివ్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్యామ్ సుందర్ రెడ్డి ఒక వెంచర్ వేశాడు. ఆల్రెడీ ఈ సాల్వో కెమికల్స్ ఎక్స్ప్లోజివ్సే పెద్ద స్కామ్ నడుస్తూ ఉంది. దాంట్లో ఈయన మళ్ళీ ఇంకో వెంచర్ వేశాడు. పలు వివాదాల్లో వెంచర్ కోర్టు పరిధిలో ఉంది. అంతేకాకుండా 210 సర్వే నెంబర్ చూపిస్తూ ఈ వెంచర్కి వేసిన రోడ్డు కూడా వివాదంలో ఉంది. ఆర్టీఐ ద్వారా వెంచర్ గురించి అక్రమాలు బయటపడ్డాయి. శ్యామ్ సుందర్ రెడ్డి చేస్తున్న అక్రమ వెంచర్ గురించి తెలిసిపోయాక ఆయన మరో ప్లాన్ చేశాడు. ఈ వెంచర్కి జాహ్నవి టౌన్షిప్ అంటూ పేరు మార్చి అమ్మకాలు చేయడం తెలుస్తుంది. ఈ వెంచర్లో కొనుగోలు చేస్తే అమాయకులు బలైపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉంది. ఖచ్చితంగా మీరు ఇక్కడ కనుక కొంటే భవిష్యత్తులో 100% ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్న దానికి పేరు మార్చకూడదు. వీళ్ళు కోర్టు పరిధిలో ఉన్న దాని పేరు కూడా మార్చేశారు. సో ఒకసారి దీని గురించి మనం ట్రెసా అధ్యక్షులు శ్రీనివాసరావు గారు ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ శ్యామ్ సుందర్ రెడ్డి అంటే దీని పేరు మార్చి జాహ్నవి వెంచర్ అనే పేరు మార్చి జాహ్నవి టౌన్షిప్ అంటూ పేరు మార్చి అమ్మకాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే పేరు మార్చి అమ్మకాలు చేస్తుంటే మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కదా ఇది. అది గ్రామ పంచాయతీ 2 పర్మిషన్. ఓకే. ఆ తర్వాత సర్వే మ్యాప్ మీద కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. ఆ తర్వాత దానికి రోడ్డు అసలు ఎక్సెస్ ఎక్కడా లేదు. ఓకే. ఇప్పుడు చెల్లూరు విలేజ్ లో 210 సర్వే నెంబర్ లో 24 గుంటలు దొంగ డాక్యుమెంట్ పెట్టిరని కేసేసి సీ కన్సెషన్ కూడా బాట కూడా క్యాన్సిల్ అయింది. రెండోది ఏంటంటే అందులో ఒక యూకేలో ఉంటది ఒక మేడం, ఆమెది అంతే ఉంది. తర్వాత రెండోది మన ఇప్పుడు మాది 3.5 గుంటలు బాటలో ఉంది. అది పంచాయతీ వాళ్ళ మీద కేసులు అయినాయి. తర్వాత లోకల్ మాజీ ఎంపీటీసీ గిడి కర్ణాకర్ పేరు మీద కూడా ఉంది. ఇప్పుడు ఈ సీ కన్సెషన్ ఆ బాట సరిగ్గా లేదని ఆ కోర్టులో వేస్తే డిటిపిసి వాళ్ళు డిపిఓకి రాశారు లెటర్, ఆల్రెడీ క్యాన్సిల్ చేయమని రాశారు. కానీ వాళ్ళు ఇంతవరకు ఎలక్షన్ నిర్ణయం తీసుకుంటారు. దాని మీద నేను ఆర్టీఐ కూడా వేసిన. మళ్ళీ ఇదంతా వీళ్ళు చేసేది మొత్తము అవినీతి అక్రమం. అంటే అది మొత్తము గవర్నమెంట్ ల్యాండ్. అది అదంతా గవర్నమెంట్ ల్యాండ్. కాకపోతే మార్కెటింగ్ పేరు మార్చి జాస్మిన్ అని పేరు పెట్టి ఆయన మరి వాళ్ళు ఏం చేయాలనుకుంటారు అసలు ఎంత ఇప్పటికే 100 కోట్ల కుంభకోణం జరిగింది శ్రీకృష్ణ దాంట్లో. 2022/4 లో 100 కోట్ల కుంభకోణం జరిగింది. దీన్ని కూడా మోసం చేయాలనే ఆలోచనలో ఉర్రాళ్ళు. మోసం చేయాలని ఆలోచనతోటి మళ్ళీ జాస్మిన్ అని పేరు పెట్టి మళ్ళీ మార్కెటింగ్ ప్రోత్సహిస్తే ఆ లోకల్ ఆ దత్తాయిపల్లి గ్రామంలో వాళ్ళు జాండాలు కట్టినవి కూడా గ్రామ కార్యదర్శి వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు జాండాలని తీకేసారు. భూములని ఎక్సెస్ రోడ్డుకు సరిగ్గా లేవు, మీరు జాండాలు బాధి మార్కెటింగ్ చేస్తే ఊకో. లోకల్ వాళ్ళు కూడా దీని మీద స్పందించారు. ఆ గ్రామ పంచాయతీ ఆఫీసర్లు గాని, ఎంపీఓ గాని, ఎండిఓ గాని, వీళ్ళు అక్కడ ఉన్న కార్యదర్శి గాని వీళ్ళంతా దత్తాయిపల్లి వాళ్ళంతా చేసారు. నేను లోకల్ గా
చెల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శితో కూడా మాట్లాడడం జరిగింది. ఉమ్, ఆయన ఏం చెప్పిండంటే, సార్ అది రెన్యువల్ చేసుకోవాలి, రెన్యువల్ చేయమంటారు, నేను చేస్తలేను, ఎందుకంటే అది ఇవన్నీ కేసులు ఉన్నాయి, నాకు కూడా మాకు రిపోర్ట్ వచ్చింది, నాకు వేరే వాళ్ళు చెప్పారు, ఉమ్, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను రెన్యువల్ చేస్తలేను సార్, నేను చెయ్యను అని చెప్పి ఓకే అతను చెప్పిండు. ఓకే కాకపోతే అతను నెంబర్ ఇస్తే అతను కూడా లైన్ లో తీసుకుంటే తీసుకోవచ్చు. ఓకే 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 అండి. ఆ, ఓకే, థ్యాంక్ అది యూ. అది పరిస్థితి, మన వెంచర్ పరిస్థితి. ఇదే వరకే 100 కోట్ల కుంభకోణం చేసారు, మళ్ళీ ఎంతమందిని ముంచుదాం అనుకుంటారు, ఏందో ఈ సాల్వో కంపెనీ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఓకే ఓకే. ఇప్పుడు అంటే పేరు మార్చి ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉండి పేరు మార్చి అమ్మకాలు చేస్తున్నారు కదా, ఓన్లీ అమ్మకాలని రిజిస్ట్రేషన్ కూడా అవుతున్నాయి అక్కడ. అక్కడ ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు. ఏంటంటే మరి కోర్టు పరిధిలో ఉన్నది రిజిస్ట్రేషన్ చేయకూడదు కదా యాక్చువల్గా. చేయకూడదు. మాకు వాళ్ళు ఏమంటారు, ఎస్ఆర్ఓ వాళ్ళు ఏమంటారంటే, మాకు కోర్టు నుంచి కాగితం రాలేదు, మేము చేయమంటారు. అయినా అది 2021 నుంచి ప్రొబిటెడ్ లో ఉంది ఆ భూమి మొత్తం. ఓకే. అయినా పర్మిషన్ ఇవ్వటమే తప్పు, ప్రైవేట్ లో ఉన్నదానికి పర్మిషన్ ఇవ్వడమే తప్పు. పర్మిషన్ ఇచ్చి ఆఫీసర్లు మొత్తం వాళ్ళు వేసిన ఎంగిలి కూడు కాశపడి మొత్తం అది చేసారు. అది రెండోది ఇది జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసారు, కొత్తదనంగా చూడాలని మళ్ళీ ప్రయత్నం చేసి జాస్నవ పేరు మీద ఉన్న మార్కెటింగ్ పెట్టి ఆ మార్కెటింగ్ చేయాలనే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. దీన్ని తీవ్రంగా నేనైతే ఖండిస్తున్నాం. దీని మీద పోరాటం కూడా ఆల్రెడీ ఆర్టీఐ కేసం పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. సో చూడండి, వీళ్ళు ఒకప్పుడు ఇలాగానే ఎక్స్ప్లోజివ్ కంపెనీ నోటీసులు మాత్రమే పంపించి ఆ తర్వాత చోద్యం చూస్తున్న ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. తప్పు చేసిన వారిని తప్పించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అంటే అవుననే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్థానికంగా రాజకీయ పలుకుబడి కలిగిన శ్యామ్ సుందర్ రెడ్డి టచ్ చేయడానికి అధికారులు వెనకంజ చేస్తున్నారా? కేవలం ఆయన విధులిస్తున్న ఎంగిలి మెతుకలకు ఆశపడ్డారా? ఈయన చేస్తున్న అక్రమాల్లో స్థానిక రాజకీయ నేతలకు సైతం సంబంధం ఉందా అన్నది ఇప్పుడు జిల్లాలో నడుస్తున్న చర్చ. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, తాను వేసిన వెంచర్ ప్రమాదంలో పడిందని తెలియగానే సదరు శ్యామ్ సుందర్ రెడ్డి తన కన్నింగ్ బ్రెయిన్కి పదును పెట్టి వెంచర్ పేరును జాహ్నవి టౌన్షిప్గా మార్చి పాత సీసాలో కొత్త సారా అన్న చందంగా పాత వెంచర్కి కొత్త హంగులు చేర్చి అమాయకులకు అండగానే సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ పేరుతో అమ్మకాలు చేయడానికి ఎవరు అనుమతులు ఇచ్చారు? కోర్టు పరిధిలో ఉన్న వెంచర్లో కొనుగోలు ఎలా సాధ్యమవుతున్నాయి? ఇంత జరుగుతుంటే జిల్లా కలెక్టర్ కానీ ఇతర సంబంధిత అధికారులు కానీ ఏం చేస్తున్నారు? ఈ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన అమాయకులు ఎవరు అండగా ఉంటారు? అసలు ఏ బేసిన్లో ఇంత నిర్భయంగా అమ్మకాలు చేయగలుగుతున్నాడు అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. అసలు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ పాలన సాగుతుందా? అధికారులు పనిచేస్తున్నారా? అమాయకులు బలైపోతున్నా, ప్రభుత్వ భూముల ఆక్రమణలో గురవుతున్నా, నిబంధనలు తొంగలో తొక్కబడుతున్నా ఎవరికీ చలనం కలగటం లేదా? ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు? జాహ్నవి టౌన్షిప్ పేరుతో శ్యామ్ సుందర్ రెడ్డి చేస్తున్న మరో నాటకం వెనక సొంతదారులు ఎవరన్న విశేషాలను సాక్ష్యాధారాలతో సహా మీ ముందుకు తీసుకురాబోతున్నాం అతి తొందరలో. చూడండి, అసలు మొత్తం ఈ సర్వే నెంబరే ప్రభుత్వ భూమికి పర్మిషన్ ఇవ్వటమే తప్పు. పర్మిషన్ ఇచ్చారు సరే, అయినా దాన్ని కోర్టు హోల్డ్లో పెట్టింది. అయినా కూడా అక్కడ ఇప్పటికీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయంటే ఈ శ్యామ్ సుందర్ రెడ్డి వెనక ఎంత పెద్ద మనుషులు ఉన్నారో, అధికారులను ఏ విధంగా ఆయన మౌలు చేస్తున్నారో, ఇవన్నీ కూడా పూర్తి ఆధారాలతో తొందరలో మీ ముందు ఉంచుతాం.